హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ నేను ఆకుకూర పప్పు చేశాను. ఆకుకూర పప్పుని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలాకు మెంతాకు కలిపి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా తయారు చేయాలో చూద్దాము. మరి ఇలా పప్పుతో వంటలు ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు 4 నుంచి 6 గంటల వరకు పప్పును నానబెట్టుకోవాలి. చాలా వరకు పప్పు తినాలంటేనే భయపడుతూ ఉంటారు. అమ్మో, నాకు ఆ పప్పు వద్దు, అసిడిటీ వస్తుంది, అజీర్తి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా 4 to 6 అవర్స్ వరకు పప్పును నానబెట్టి చేసుకోండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 4 లేదా 5 పచ్చిమిర్చిలు వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా జీలకర్ర, 2 లేదా 3 కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, పాలాకు మెంతాకు కలిపి ఒక చిన్న బౌల్ అంతా తీసుకున్నాను. వాష్ చేసుకొని తీసుకోండి. 1 or 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ప్రెషర్ వచ్చినప్పుడు వాటర్ అనేది బయట ఎక్కువ పొంగకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది ఆకు మునిగేలాగా వేసుకోండి. నాకు పప్పు నానబెట్టాను కదా, ఆ వాటరే సరిపోయింది. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోండి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేశాను. ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ అంతా ఒక బౌల్లోకి ఉంచుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. చూసారా, పప్పు బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాష్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకొని స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఉంచి పెట్టుకున్న నీళ్ళని అందులో మిక్స్ చేసుకోండి. మరీ నీళ్ళగాను కాదు, మరీ గట్టిగాను కాదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిలు ఒక 2 లేదా 3 వేసి వేయించుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక 4 లేదా 5 వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు స్టార్టింగే వేసామంటే మాడిపోతుందండి, బాగుండదు ఫ్లేవరు. ఇట్లా ఎండింగ్లో వేసుకున్నారంటే ఫ్లేవర్ బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడు కరివేపాకు లాస్ట్లోనే వేస్తాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి. ఇంగువ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, పులుపు, కారం అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 2 minutes బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఆకుకూర పప్పు ఎలా తయారు చేయాలో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా పప్పుని
4 to 6 అవర్స్ నానబెట్టుకొని తర్వాత వండి చూడండి. అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.